దేశంలోని మొబైల్ నంబర్లపై కేంద్రం నిఘా పెట్టింది. అనుమానాస్పదంగా ఉన్న 6.8 లక్షలకు పైగా మొబైల్ కనెక్షన్స్ ను తనిఖీ చేయాలని టెలికాం సంస్థలకు ఆదేశాలు జారీ చేసింది టెలికాం నియంత్రణ విభాగం డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికాం. ఆయా మొబైల్ కనెక్షన్లను తప్పుడు, నకిలీ, చెల్లుబాటు కాని పత్రాలు చూపించి పొందారన్న అనుమానాలు వ్యక్తమవుతున్న క్రమంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా అధికారిక ప్రకటన చేసింది. వచ్చే 60 రోజుల్లోగా ఈ మొబైల్ నంబర్ల పునః పరిశీలన పూర్తి చేయాలని స్పష్టం చేసింది. వ్యక్తిగత ధృవీకరణ, అడ్రస్ వంటి వాటికి సంబంధించి నకిలీ, చెల్లుబాటు కాని, ఫోర్జింగ్ పత్రాలతో దాదాపు 6.8 లక్షల మొబైల్ కనెక్షన్స్ పొందినట్లు డాట్ గుర్తించింది. రీవెరిఫికేషన్ పూర్తి చేయని పక్షంలో ఆయా మొబైల్ నంబర్స్ డిస్కనెక్ట్ అవుతాయి అని స్పష్టం చేసింది డాట్. మరోవైపు ఈ ఏడాది 2024 ఏప్రిల్లో 10,834 అనుమానిత మొబైల్ నంబర్లను తిరిగి తనిఖీ చేయాలని డాట్ ఆదేశించిన సంగతి తెలిసిందే. అందులో 8,272 నంబర్లు ఫేక్ అని తేలటంతో వాటిని డిస్కనెక్ట్ చేశారు. సైబర్ క్రైమ్, ఫైనాన్షియల్ మోసాల్లో టెలికాం వనరులను దుర్వినియోగం చేసుకోవడాన్ని నిలువరించేందుకు టెలికాం సంస్థల భాగస్వామ్యంతో డిజిటల్ ఇంటెలిజెన్స్ ప్లాట్ఫామ్ ను కొద్ది నెలల క్రితమే లాంచ్ చేసింది కేంద్ర ప్రభుత్వం. దీనిని డాట్ అభివృద్ధి చేసింది. టెలికాం సంస్థలు, ప్రభుత్వ ఏజెన్సీలు, బ్యాంకులు, ఫైనాన్షియల్ సంస్థలు, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్, ఐడెంటిటీ డాక్యుమెంట్ జారీ సంస్థల మధ్య రియల్ టైమ్ ఇంటెలిజెన్స్ షేరింగ్, సమాచార మార్పిడి, సహకారం కోసం ఒక సెక్యూర్డ్ ఇంటిగ్రేటెడ్ ప్లాట్ఫామ్ గా ఈ డిఐపిని అభివృద్ధి పరిచింది. మరోవైపు ఇటీవలే 28,000 మొబైల్ ఫోన్లను బ్లాక్ చేయాలని టెలికాం సంస్థలైన జియో, వొడాఫోన్ ఐడియా, ఎయిర్టెల్ లను ఆదేశించింది డాట్. ఇటీవల జరిగిన సైబర్ నేరాలతో ఈ ఫోన్లకు సంబంధం ఉన్నట్లుగా గుర్తించిన క్రమంలో ఈ మేరకు ఆదేశాలు ఇచ్చినట్లు తెలిపింది. వాటితో పాటు దేశంలోని 20 లక్షల మొబైల్ కనెక్షన్స్ పై ప్రత్యేక నిఘా పెట్టి రీవెరిఫికేషన్ పూర్తి చేయాలని కోరింది.